మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాలనలో అనేక తప్పులు చేశారని జనసేన తెలుగుదేశం నాయకులు విమర్శిస్తూ ఉంటారు. సో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తప్పుల మీద యాక్షన్ తీసుకోవటం, లేదంటే ఆ తప్పులను సరిచేసే విషయం మీద పాక్షిక దృష్టి మాత్రమే పెడతారు. ఆరోపణలు అయితే బలంగా చేస్తూ ఉంటారు, కానీ సరిచేసే విషయంలో పూర్తి శ్రద్ధ చూపించరు. ఇవాళ క్యాబినెట్లో జిల్లాల సరిహద్దులు మార్పులు, కొత్త జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తే ఈ విషయం మరోసారి స్పష్టమవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి జిల్లా కేంద్రాలతో అనుసంధానాలు, దూరాలు ఎంత దూరం ఉన్నాయి ఏంటి అనేది చూడకుండా బ్లైండ్గా లోక్సభ నియోజకవర్గం ప్రాతిపదికన ఒక జిల్లా అంటూ జిల్లాలు ఏర్పాటు చేశాడు. ఆయన అనాలోచితంగా జిల్లాలు ఏర్పాటు చేశారని తెలుగుదేశం నాయకులు అప్పట్లో విమర్శించారు. మేము అధికారంలోకి వస్తే అన్నీ సరిచేస్తామని హామీలు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ జిల్లాల పునర్విభజనలో కొన్ని ప్రాంతాల ప్రజల డిమాండ్లను పూర్తిగా విస్మరించారు. జిల్లాల పునర్విభజన పేరుతో ఒక తతంగం మొదలుపెట్టారు, కానీ దాన్ని పూర్తిగా చేయలే, పాక్షికంగానే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, విజయవాడ నగర పరిధిలోకి వచ్చే పెనంలూరు, గన్నవరం నియోజకవర్గాలని 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో కలిపారు. ఆయన లోక్సభ నియోజకవర్గం ప్రాతిపదికన పెట్టారు కాబట్టి అవి మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి మచిలీపట్నం నియోజకవర్గంలో కలిపేశారు. పక్కన ఇవి విజయవాడను ఆనుకునే ఉంటాయి, విజయవాడ నగర పరిధిలోనే ఉంటాయి, కానీ జిల్లా కేంద్రం అంటే మచిలీపట్నం. అలాగే నూజివీడు నియోజకవర్గాన్ని ఏలూరులో కలిపారు. ఈ 3 నియోజకవర్గాల ప్రజలు మమ్మల్ని విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చండి, ఎన్టీఆర్ జిల్లాలో చేర్చాలి ఈ నియోజకవర్గాలని అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైన సమస్య. మిగతా మార్పులతో పోల్చినప్పుడు ఇది కూడా ప్రధానమైన సమస్య. కానీ ఈ ప్రజల డిమాండ్ని అసలు విస్మరించారు, పక్కన పెట్టేశారు, పరిశీలించలేదు. అలాగే బాపట్ల జిల్లాలో వేమూరు, రేపల్లి ప్రజలు వాళ్ళని గుంటూరు జిల్లాలో కలపాలని అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత గుంటూరు జిల్లా విస్తీర్ణం తగ్గిపోయింది, ప్రాశస్త్యం తగ్గిపోయింది. ఒకప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే చాలా గొప్పగా ఉండేది. ఇవాళ దాన్ని పల్నాడు, గుంటూరు ఈ 2 జిల్లాలు ఉంటే సరిపోయేవి. పల్నాడు ప్రాంతం అంతా పల్నాడు జిల్లా, మిగతా తూర్పు ప్రాంతం అంతా గుంటూరు జిల్లాగా పెడితే సరిపోయేది. కానీ బాపట్ల జిల్లాని ఏర్పాటు చేసి గుంటూరులోంచి ఒక 3, ప్రకాశంలోంచి ఓ 3 కలిపారు. యాక్చువల్గా మొదట 4 కలిపారు. సంతనూతలపాడు కూడా బాపట్ల జిల్లాలో పెట్టారు. కానీ సంతనూతలపాడు వాళ్ళు బాపట్లకు రావాలంటే ఒంగోలు మీదుగా బాపట్లకు రావాలి. మధ్యలో ఒంగోలు జిల్లా ఉంటుంది, ప్రకాశం జిల్లా. సో అప్పుడు అక్కడ ఒంగోలు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పట్టుబట్టి సంతనూతలపాడు వరకు ఒంగోలులో ఉంచారు, ప్రకాశంలో. ఆ తర్వాత ఇప్పుడు ఈ మార్పుల్లో భాగంగా ప్రకాశంలో మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లా, అది ఇప్పటి నుంచో డిమాండ్ ఉంది, జిల్లాని ఏర్పాటు చేశారు. అద్దంకిని, కందుకూరుని ఒంగోలులో ప్రకాశం జిల్లాలో కలిపారు. అయితే ఈ రాయచోటిని రద్దు చేశారు కదా, రద్దు చేసి మదనపల్లి జిల్లాని ఏర్పాటు చేసినట్టుగా, అంటే అన్నమయ్య జిల్లాని ఏర్పాటు చేసినట్టుగా మదనపల్లి కేంద్రంగా బాపట్లను కూడా రద్దు చేసి ఆ రేపల్లె, వేమూరు, బాపట్ల కాన్స్టిట్యున్సీలు గుంటూరు జిల్లాలో, చీరాల, పర్చూరు ప్రకాశం జిల్లాలో కలిపేస్తే ఒక పని అయిపోయేది. దీని మీద పెద్దగా వ్యతిరేకత కూడా రాదు. ఎక్కడైనా ఒకటారా వ్యతిరేకతలు వచ్చినా ఒక నియోజకవర్గంలో వస్తాయి. ఇప్పుడు బాపట్ల అంటే బాపట్ల కేంద్రం, లేదా రాయచోటిలో గొడవ చేస్తున్నారు చూడండి. యాక్చువల్గా రాయచోటితో కలిసి ఉంటే ఎవరికి ఇష్టం లేదు, రాయచోటి వాళ్ళే జిల్లా అడుగుతున్నారు. అలాంటి వాటిని పట్టించుకోకపోవటం వల్ల నష్టం జరగదు, పట్టించుకుంటేనే నష్టం జరుగుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తెగు లేకపోతే భావి తరాలు సఫర్ అవుతాయి. మనం ఎంతసేపు భవిష్యత్తు గురించి, భావి తరాల గురించి మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. మరి వాటిని సరిచేసే అవకాశం వచ్చినప్పుడు సరి చేయకుండా వదిలేస్తారు. వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనో ఏంటో తెలియదు. గతంలో నియోజకవర్గాలు డీలిమిటేషన్ జరిగింది. పునర్విభజన జరిగినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నారు, కేంద్రంలో యూపీ అధికారంలో ఉంది. ఏకపక్షంగా తమకు అనుకూలంగా నియోజకవర్గాలని ఏర్పాటు చేసుకున్నారు. దానివల్ల ఇప్పటికీ నష్టం జరుగుతూ ఉందని తెలుగుదేశం నేతలు కూడా చెప్తూ ఉంటారు. కానీ సరిచేసే అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం దాని జోలికి వెళ్ళాలంటే భయపడతూ ఉంటారు. ఈ జిల్లాల మార్పులు కూడా సగం చేశారు, పూర్తిగా చేయలే. కొన్ని ప్రాంతాల్లోనే చేశారు, కొన్ని ప్రాంతాల్లో చేయలే. ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లాలో పలాస కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటు చేయాలి, ఇచ్చాపురం, టెక్కలి, పలాస ఈ నియోజకవర్గాలని కలుపుకొని ఒక జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది, దాన్ని వదిలేశారు. ఇట్లా చాలా డిమాండ్లు ఉన్నాయి, చెప్పాలంటే టైం మనకు సరిపోదు. ఈ సగం చేయటం మూలంగా ఏంటంటే, పూర్తిగా చేయకుండా సగం చేయటం మూలంగా నష్టం జరుగుతుంది. ప్రధానమైన నష్టం ఏంటంటే, సరే మిగతా విషయాలు ప్రజలకి సౌకర్యం అనుకూలంగా ఉందా లేదా అనే దానికంటే, రేపు భవిష్యత్తులో నెక్స్ట్ జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో జిల్లా సరిహద్దులను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఆ జిల్లా పరిధిలోనే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది.
సో ముందుగానే ప్లాన్ చేసుకుని రాష్ట్రంలో అన్ని జిల్లాలని ప్రజాభిప్రాయం మేరకు అలాగే జిల్లా కేంద్రాలతో అనుసంధానం దూరాన్ని అంచనా వేసుకుని విభజన చేసుకుని ఉంటే ప్లాన్డ్గా ఉండుంటే ఇప్పటికిప్పుడు హడావుడిగా చేసి ఈ సమస్యలు కూడా వచ్చేవి కాదు. ఇప్పుడు రేపు పొద్దున డీలిమిటేషన్ వచ్చిందంటే ఇప్పుడున్న జిల్లా సరిహద్దుల్లో పరిధిలోనే జరగాలి. నియోజకవర్గాల్లో మార్పులు చేయాలన్నా పెంచుకోవాలన్నా ఆ పరిధిలోనే చేయాలి. డీలిమిటేషన్లో తేడాలు వస్తే 25 ఏళ్ళు నష్టపోతారు రాజకీయంగా. డెవలప్మెంట్ విజన్తో పాటు పొలిటికల్ విజన్ కూడా లేకపోతే సమస్యలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను అనుకూలంగా ఉన్న జనాలను వదిలేసి వ్యతిరేకించే వాళ్ళ మెప్పు పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని మూలంగా ఏంటంటే 2 విధాలా నష్టపోతూ ఉంటారు. అవి గతంలో చాలాసార్లు అనుభవం అయినా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవటంలో ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడరు. ఇప్పుడు ఈ జిల్లాల విభజనలో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం అది భవిష్యత్తులో ఇబ్బందిని కలగజేసే నిర్ణయం ఒకటి. నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని అప్పట్లో తిరుపతి కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి లోక్సభ పరిధిలో జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లాలో కలిపాడు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేశారు మార్పుల తర్వాత కూడా. సో అక్కడ ప్రజలు గొడవ చేసిన తర్వాత నెల్లూరులో కలపాలి మమ్మల్ని, మాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరుని వదిలేసి ఎక్కడ 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి ఎట్లా కలుపుతారని ఆందోళన చేసిన తర్వాత గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలుపుతామని చెప్పారు. కానీ క్యాబినెట్లో కేవలం 3 మండలాలే కలుపుతాం, 2 మండలాలు తిరుపతి జిల్లాలోనే ఉంచుతున్నామని చెప్పారు. గూడూరు నియోజకవర్గంలో వాకాడు, చిట్టమూరు ఈ 2 మండలాలను తిరుపతి జిల్లాలోనే ఉంచారు. మిగతా 3 మండలాలని నెల్లూరు జిల్లాలో కలిపారు. వాకాడు నుంచి నెల్లూరుకి డిస్టెన్స్ 70 కిలోమీటర్లు అయితే తిరుపతికి 100 కిలోమీటర్లు. అంటే దూరం పరంగా చూసుకుంటే నెల్లూరు దగ్గర వీళ్ళకి. పైగా వీళ్ళు పాత నెల్లూరు జిల్లాలో ఉన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉన్నప్పుడు వీళ్ళు నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ 2 మండలాలని తిరుపతిలో కలిపి దీనికి ప్రభుత్వం చెప్తున్న కారణం ఏంటంటే, ఈ కారణం వినాలి అందరూ కూడా. రాయలసీమకు పోర్ట్ లేదు, రాయలసీమకు పోర్ట్ కావాలి కాబట్టి దుగరాజపట్నం పోర్టు ఈ మండలాల పరిధిలోకి వస్తుంది కాబట్టి దీన్ని తిరుపతి జిల్లాలో ఉంచామని చెప్తున్నారు. మరి ఇలాంటి కారణమే చూపెట్టి రాయలసీమ ప్రాంతంలో 1-2 మండలాలను కోస్తా ఆంధ్రలో కలిపే సాహసం చంద్రబాబు నాయుడు గారు చేస్తారా? అంతెందుకు, శ్రీశైలం ఉంది, శ్రీశైలం ఇష్యూ తీసుకుందాం. నంద్యాల జిల్లాలో ఉంది శ్రీశైలం. నంద్యాల నుంచి శ్రీశైలం వెళ్ళాలంటే మార్కాపురం నుంచి వెళ్ళాలి. నంద్యాలే కాదు, ఎంటైర్ రాయలసీమ కానీ లేకపోతే ఈ నెల్లూరు, ప్రకాశం ఎటు నుంచి వెళ్ళాలన్నా కూడా శ్రీశైలం వెళ్ళటానికి ఎక్సెప్ట్ హైదరాబాద్ వాళ్ళకి డైరెక్ట్ రూట్ ఉంది, తెలంగాణ వాళ్ళకి. మిగతా అన్ని ప్రాంతాల వాళ్ళు శ్రీశైలం వెళ్ళాలంటే మార్కాపురం, దోర్నాల మీదుగా వెళ్ళాలి. శ్రీశైలం మార్కాపురానికి దగ్గర. నంద్యాల, కర్నూలు వాళ్ళకి నో వే, ఇటు వచ్చి వెళ్ళాల్సిందే వాళ్ళు. మరి ఇప్పుడు సీమకి తిరుపతి ఉంది, మరి శ్రీశైలాన్ని కోస్తాకి ఇచ్చేద్దాం, మార్కాపురానికి దగ్గర కాబట్టి మార్కాపురం జిల్లాలో కలుపుతాం అనే నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకుంటారా? ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంటే ఏ ముఖ్యమంత్రి అయినా, అది వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, చివరికి చంద్రబాబు అయినా, వీళ్ళందరూ కూడా రాయలసీమ పక్షపాతులే అని ఈ నిర్ణయం చూశాక అనిపిస్తూ ఉంది. కోస్తా వాళ్ళకి సరైన నాయకుడు లేకపోవడం వల్లే ఈ సమస్య. రాయలసీమలో యాక్చువల్గా నేను రాయలసీమ ద్వేషంతో చెప్పట్లా. రాయలసీమలో ఇప్పటికే కొంతమంది ప్రత్యేక రాష్ట్రం పేరుతో హడావుడి చేస్తున్నారు. అందుకే చెప్తున్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వీళ్ళ నోళ్ళు లెగుస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు లెగవు. సో ఇప్పుడు ఈ పోర్టు కూడా ఆంధ్ర నుంచి పీకి రాయలసీమలో కలిపితే ఈ డిమాండ్ని ఇంకా బలంగా వినిపిస్తారు. దాన్ని ఫేస్ చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉండాలి. Like, share and subscribe to Rajaniti channel.